నమస్తే అండి. ప్రకాశం జిల్లా ఎస్పీ గారు దామోదర్ సారు జిల్లాకి కొత్తగా జాయిన్ అయిన తర్వాత జిల్లాలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండకుండా ఉండడానికి ముందుగా ఒంగోలు టౌన్ సబ్ డివిజన్లో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్, బ్యాడ్ హ్యాట్స్, అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద చర్యలో భాగంగా నిన్న సుమారు 4 సిఐలు 10 మంది ఎస్ఐలతో ఇల్లీగల్గా యాక్టివిటీస్ జరుగుతున్న స్పా సెంటర్స్ మీద రైడ్ చేశామండి. ఆ రైడ్లో భాగంగా 1 టౌన్ లిమిట్స్లో ఒక కేసు, దాంట్లో 3 ముద్దాయిలు, 1 విక్టిమ్ గర్ల్. అదేవిధంగా తాలూకా లిమిట్స్లో 2 స్పాలు అండి, సారా స్పా ఒకటి, ఎస్ఎస్ స్పా ఒకటి. వాటిల్లో 4 ముద్దాయిలు, 5 విక్టిమ్స్ని మేము రైడ్లో పట్టడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో హాజరుపెట్టాము, ముద్దాయిల్ని రిమాండ్ చేశాము. అదేవిధంగా విక్టిమ్ గర్ల్స్ని కోర్టు ఆదేశాల మేరకు హోమ్కి పంపిస్తున్నామండి. ఈ యొక్క రాత్రి జరిగిన రైడ్లో సారా స్పా సెంటర్లో ఒక వ్యక్తి, మరుటూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తప్పించుకొని పారిపోయారు. అతని మీద సెక్షన్ 262 బిఎన్ఎస్ కింద కూడా కస్టడీలో ఉన్న వ్యక్తి పారిపోతే ఆ చట్టం కింద ఆ యాక్ట్లో కేసు నమోదు చేశాము. అతని కోసం టీమ్స్ కూడా పంపించున్నామండి. ఈ విధంగా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు టౌన్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఉండడానికి రైడ్స్ చేయడం జరిగింది. ఈ యొక్క రైడ్స్లో టోటల్గా 16 స్పా సెంటర్స్ ఉన్నాయండి మన ఒంగోలు టౌన్లో. దాంట్లో 6 స్పా సెంటర్స్కి లైసెన్స్ కూడా లేవు. దాని నిమిత్తం మేము ఆ యొక్క స్పా సెంటర్స్ మీద లీగల్గా యాక్షన్ తీసుకోబోతున్నాము. అదేవిధంగా రీసెంట్గా ఎస్పీ గారు దిశా పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు అక్కడ కంప్లైంట్తో మాట్లాడడం జరిగింది. ఆ యొక్క కంప్లైంట్ కూతురు 10 ఏళ్ల పాప ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి ఎత్తుకొని సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేయబోతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి అరవంగా పారిపోయాడు. దాన్ని వెంటనే ఎస్పీ గారు సిసిఎస్ ద్వారా 2 టౌన్ సిఐ గారి ద్వారా ఆ కేసు నమోదు చేసి అతని మీద కూడా పోక్సో యాక్ట్ నమోదు చేయడం జరిగింది. కాబట్టి మీకు కూడా మా వినతి ఏంటంటే ఒంగోలు టౌన్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా సరే మా దృష్టికి తేవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కొత్తగా వచ్చిన ఎస్పీ సారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకూడదు. అదేవిధంగా జనరల్గా సాయంత్రం పూట అవుట్స్కట్స్లో ఈ మందుబాబులు తాగేసి గొడవ చేస్తూ ఉంటారు. వాటి మీద కూడా సారు దృష్టి పెట్టారు. అదేవిధంగా గాంజా ఎవరన్నా సరే గాంజా అమ్ముతున్నారని కానీ గాంజా తాగుతున్నారని కానీ సమాచారం ఉన్నా సరే మేమైతే స్పెషల్ మూమెంట్స్ చేస్తూ ఉన్నామండి. మీ దృష్టిలో కూడా ఏమైనా ఉంటే అలాంటివి కూడా మాకు తెలపాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ మూడు సెంటర్లా మీరు చేసింది? అవునండి, టోటల్ అంటే అవుట్ ఆఫ్ 16లో మాకు ఇల్లీగల్గా అనిపించి వచ్చే సమాచారం 3 అండి. 3 సెంటర్లు 6 అన్నారు కదా, 6 లైసెన్స్ లేదు వాళ్ళకి. 16 సెంటర్స్లో వాటికి లైసెన్స్ లేవు. దాని మీద ట్రైడ్ వాళ్ళకి లేబర్ డిపార్ట్మెంట్ లెటర్ పెట్టారు. ఇప్పుడు 3 సెంటర్లో మీరు రాత్రి దాడి చేశారు కదా, వాళ్ళ యజమానులు ఆర్గనైజర్స్ వాళ్ళని పెట్టింది. వాళ్ళ మీద కేసు పెట్టాం. వాళ్ళతో పాటు అక్కడ దొరికిన వాళ్ళని కూడా జెంట్స్ నిర్వాహకులు పార్టిసిపేట్ చేసిన జెంట్స్ని కూడా కేసు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎస్పీ గారి ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఈ స్పా సెంటర్ ముసుగులో, మసాజ్ సెంటర్ ముసుగులో, స్పా సెంటర్ ముసుగులో ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని రైడ్ చేయడం జరిగింది. ఆ మసాజ్ సెంటర్స్లో ఇల్లీగల్గా
జెంట్స్ లేడీస్ మసాజ్ చేయడం ఇతర ఇల్లీగల్ వ్యవహారాలు ఏదైతే జరుగుతున్నాయో వాళ్ళని మాత్రం పట్టుకొని ఈ కేసులు నమోదు చేయబడ్డాయి. మిగతా స్పా సెంటర్స్కి ఏవైతే లైసెన్స్ లేవో, ఏ లైసెన్స్ ఉండాలో దానికి అనుగుణంగా లేని వాటి మీద కూడా తర్వాత చర్య తీసుకోబడుతుంది. ఎటువంటి స్పా సెంటర్లు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడానికి వీల్లేదు. మసాజ్ సెంటర్ల పేరుతో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే, సెక్సువల్ అసాల్ట్ ఏదైనా చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు ఈ స్పా సెంటర్లో మీరు రేట్ చేసి ఇల్లీగల్ జరుగుతుందని ఇల్లీగల్ జరుగుతుంది వాటి మీద కేసు నమోదు చేయబడి జరిగింది. ఇల్లీగల్ జరుగుతుంది కాబట్టి వాటి మీద కేసు నమోదు చేశాము. ఇల్లీగల్ అంటే క్రాస్ మసాజ్ అంటే జనరల్ మసాజ్ అంటే మగాళ్ళకి మగాళ్ళు చేయాలి, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు చేయాలి. క్రాస్ మసాజ్ అంటే ఆడవాళ్ళకి మగాళ్ళకి ఆడవాళ్ళు చేస్తున్నారమ్మా. నిబంధనలకు వ్యతిరేకంగా అదే చేస్తున్నారు కాబట్టి సమాచారం ఉంది, ఈ విధంగా జరుగుతుందని చెప్పి. ఎలా తప్పించుకున్నాడు సార్ ప్రతాప్ రెడ్డి తప్పించుకున్నాడు? మట్టుడు ప్రతాప్ రెడ్డి ఎలా సన్ ఆఫ్ బ్రహ్మారెడ్డి అంటే అతను కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. రాంబాబు అనే కానిస్టేబుల్ అదుపులో ఉండి తోసేసి పారిపోయాడు. ఎక్కడ తీసుకున్నాడు అతను అదుపులో? ప్రతాప్ రెడ్డి సారా స్పా సెంటర్. దాని మీద కస్టడీ నుంచి పారిపోయిన వ్యక్తిగా అతని మీద కేసు నమోదు చేయడం. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఏదైతే స్పా సెంటర్లు ఇల్లీగల్గా ఉన్నాడో ఆ కేసు కాకుండా దానితో పాటుగా మళ్ళీ కస్టడీలో పారిపోయినందుకు ఇంకో కేసు, సపరేట్ కేసు కట్టారు అన్నమాట దానికి సంబంధించి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.